హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 4 ఫిబ్రవరి 2026 4 ఫిబ్రవరి 2026. సో ఈరోజు బుధవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అలాగే ఈరోజు కూడా మ్యాక్సిమం పాతేక అనేది నడుస్తూ ఉంటుందండి. పాతేక ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి. రంగుల కన్నా కూడా ఏకపందెం ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. సో దయచేసి పాతేక ఉన్నటువంటి కోళ్ళనే మీరు ఎక్కువగా ఉపయోగించుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు జాముల ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి చూద్దాం. మొదటి జాము వచ్చేసరికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు నడుస్తుంది. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు 9 వన్న గౌడు కాకులు అనమాట. 9 వన్న గౌడు కాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసు నలుపు ఉండాలి, గౌడు పేకలు ఎక్కువ ఉండాలి. అటువంటి 9 వన్న గౌడు కాకులను మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, కాకి పోలాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళ గౌళ్ళు, నల్ల కక్కెరలు, నల్లబొట్ల సేతువాలు, నల్లబోర కాకి నెమళ్ళు, గట్టి కాకులు, తుమ్మెద కాకులు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని కోడి డేగలు, కోడి రసంగులు, కోడి రంగులు, కోడి రసంగి డేగలు, పండు డేగలు, మిరప్పండు డేగలు, నెమలి డేగలు, నెమలి రసంగులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. గెలిచే రంగులు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి అనమాట. ఎడం పక్కన గెలిచే రంగులు ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోడికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు తెల్లనెమలి పింగళాలన్నమాట. తెల్లనెమలి పింగళాలని ముసుగులకి జోడికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ తెల్లనెమలి పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెమలి పింగళాలని మాత్రమే మనం ముసుగులకి జోడికి ఉపయోగించుకోవాలి. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి రంగులు, కోడి అబ్రాసులు, సేత్వాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, పండు డేగలు, మిరప పండు డేగలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అలాగే మూడో జామ్ వచ్చేసరికి ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగుకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి చూపు డేగ పోలాలన్నమాట. కోడి చూపు డేగ పోలాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు డేగ పోల రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి కోడి చూపు డేగ పోలాలని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి డేగ పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పోలాలు, పండు డేగలు, మిరపపండు డేగలు, పసింగల సేతువాలు, గరుడ మైలాలు, ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు వచ్చేసరికి కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, కోడి అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నెమలి పింగళాలు, కోడి కాకులు, కోడి పచ్చ కాకులు, తుమ్మెద కాకులు, తెల్ల నెమళ్ళు, ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగలకి అయితే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయన్నమాట. ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగలకి అయితే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయండి. డ్యాగ చూపు నడుస్తూ ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే నాలుగో జామ్ వచ్చేసరికి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి కాకులు అనమాట. కోడి కాకుల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకు రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండాలన్నమాట.
కుసి నలుపు ఉన్నటువంటి కోడికాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి నలుపు ఉండాలి. తోకల్లో, రెక్కల్లో, ఏకల్లో వచ్చేసరికి తెలుపు ఏకలు ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి కోడికాకుల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడికాకి డేగలు, కోడి డేగలు, కాకి డేగలు, గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, నల్ల రసంగులు, కోడి రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, తుమ్మెద కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని. కోడికాకి డేగలు, కోడి డేగలు, కాకి డేగలు, గట్టి కాకులు, చింతపిక్కల కాకులు, నల్ల రసంగులు, కోడి రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, తొమ్మిద కాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళ గౌళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర మైలాలు, నెమలి అబ్రాసులు, నెమలి డేగలు, నెమలి రసంగులు, ఎర్రబుట్ల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకులకి ఈ జామ్ మొత్తం కూడా ఎక్కువగా విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయన్నమాట. అలాగే 5వ జామ్ వచ్చేసరికి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడాగ పర్లాలండి. కాకిడాగ పర్లాలని ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కాకిడాగ పర్లా లేకపోతే నెమలి డాగలు ఉన్నా పర్లేదు. నెమలి డాగనైనా సరే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి డాగ కాకిడాగ పర్లా రంగుల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలన్నమాట. గట్టి కుసు కానీ లేదంటే మసర కుసు ఉన్నా కూడా పర్లేదు. అటువంటి కాకిడాగ పర్లాలని నెమలి డాగలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఇక ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు నెమలి రంగులు, నెమలి రసంగులు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నల్లబోర ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, కాకి రసంగి డేగలు, గట్టి నెమళ్ళు, అలాగే నల్ల సబలాలు, నెమలి పచ్చకాకులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకులు, కోడి కాకి మైలాలు, కోడి నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, సేతువాలు, నల్లబుట్ల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములు. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలకి ఎక్కువగా విజయావకాశాలు ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. అలాగే 6వ జామ్ వచ్చేసరికి రాత్రి 6 గంటల 40 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు నెమలి పింగళాలు అనమాట. నెమలి పింగళాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళ రంగుల్లో గౌడు పేకలు అనేవి ఉండాలండి. గౌడు పేకలు ఉన్నటువంటి నెమలి పింగళాలని మాత్రం మనం ముసుగుల జోళ్ళకి ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమలి పింగళాలు, పసింగల సేతువాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి చూపు డేగలు, కాకి డేగలు, కోడి డేగలు, కోడి రసంగులు, నల్లకట్ట రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అన్నమాట ఈ జామ్లో. అలాగే 7వ జామ్ వచ్చేసరికి రాత్రి 9 గంటల 40 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి డాగలు అనమాట. కాకి డాగలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి డాగ రంగుల్లో కుసు వచ్చేసరికి నలుపు ఉండాలన్నమాట. నల్ల కుసున్నటువంటి కాకి డాగలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకిడాగ పింగళాలు, పండు డేగలు, ఎర్ర పోలాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, ఎర్ర కక్కెరలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. కోడి రంగులు, శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి పింగళాలు, నెమలి అబ్రాసులు, గౌడ అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వైపుగా వదులుకోవాలండి. అప్పుడే మీకు మంచి ఫలితం అనేది రావడం జరుగుతుంది. తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి పుబ్బా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. పుబ్బా నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు చూసుకున్నట్లయితే పింగళ మీద డాగ రంగు ఊడిపోతుంది, నెమలి మీద పింగళ కోడి రంగులు ఊడిపోతాయి, కాకి మీద కోడి డాగ నెమల రంగులు అయితే ఊడిపోవడం జరుగుతుంది. పుబ్బా నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.